బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వల్ల 5 లక్షల క్యూసెక్ల వరద సౌత్ బెంగాల్లో 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. డీవీసీ ఎప్పుడు జార్ఖండ్ గురించి ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలను తెంపుకుంటున్నామని కూడా ప్రకటించారు. మరోవైపు సీఎం మమతాది విపరీత చర్య అని, బెంగాల్కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేము ఆపేస్తామని జేఎం హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, చెప్పండి. జమీమా, ఈరోజు జార్ఖండ్ బెంగాల్కి సంబంధించినటువంటి సరిహద్దు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నది బెంగాల్ ప్రభుత్వము. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జార్ఖండ్ తర్వాత బెంగాల్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దును నిలిపివేయాలి అన్నటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జార్ఖండ్ అంటే ఉత్తర భారతదేశంలో దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో వరదలతో చాలా వరదలతో మొత్తం అంతా కూడా ఉత్తర భారతదేశం జార్ఖండ్ తర్వాత బెంగాల్ ప్రాంతం అంతా కూడా చాలా వరదలు వచ్చాయి. అయితే దీనికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి డీవీసీ దామోదర వ్యాలీ అంటే ఈ యొక్క డ్యామ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఆ డ్యామ్ కార్పొరేషను అంటే అక్కడ 11 జిల్లాలకు వరద నీటిని వదలడంతో అక్కడ ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి 11 జిల్లాలు కూడా నీట మునిగాయి. దీనితో భారీ నష్టం ఏర్పడింది. వీటిని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలను పలకరించడం కొరకు మమతా బెనర్జీ రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఇది ఒక మానవ తప్పిదంగా ఆమె ఆ యొక్క పరిస్థితులను మొత్తం అంతా కూడా చూసిన తర్వాత ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అక్కడ జార్ఖండ్కు తర్వాత బెంగాల్కు ఉన్నటువంటి ఏదైతే డ్యామ్ ఉందో దానికి సంబంధించినటువంటిది ఒక కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్కి ఎప్పుడూ కూడా బెంగాల్కి ఎక్కువ కూడా జార్ఖండ్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఒక మానవ తప్పిదం వల్లనే బెంగాల్కి ఇలాంటి వరదలు వచ్చాయి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ రోజు సరిహద్దు ప్రాంతాన్ని మూసేయాలి అన్నటువంటి ఒక ఆదేశాలు మాత్రం జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే బార్డర్ ఉందో ఇది పర్మనెంట్ గా మూసేశారు అని మనం ఇక్కడ చెప్పలేము. కానీ ఖచ్చితంగా మాత్రము దాదాపు ఒక 5 రోజుల పాటు మాత్రం ఈ యొక్క సరిహద్దును మూసేయాలి అన్నటువంటిది వచ్చింది. అంటే ఈ యొక్క వరద నీటిని అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కొరకు మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారా అన్నది మాత్రం ఒక క్లారిటీ మాత్రం లేదు. కానీ ఎప్పుడు చూసినా కానీ ఈ యొక్క జార్ఖండ్ ఈ కార్పొరేషన్ కూడా జార్ఖండ్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి ఎప్పుడు ఒక అభిప్రాయం బెంగాల్ ప్రభుత్వానికి ఉంది. దీనితో మూసివేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని మూసేశారు. అయితే ఈ యొక్క సరిహద్దును మూస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత జార్ఖండ్ కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక్కడ నుంచి కూడా బెంగాల్కి అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి నిత్యావసరమైనటువంటి సరుకులను కూడా మేము కూడా నిలుపుదల చేస్తామంటూ కూడా ఒక సంచలనమైనటువంటి పోటాపోటీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ దీని మొత్తం మీద చూస్తే మధ్యలో ఒక కార్పొరేషన్ వల్లనే ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవకు నాంది పలికిందని చెప్పవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.